పెసర పూరీలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు, పచ్చిమిర్చి, ధనియాలు, కొత్తిమీర, వాము, గోధుమ పిండి, నూనె, ఉప్పు. పెసర పూరీలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, దానికి సరిపడినంత ఉప్పు, అర స్పూన్ వాము, కొంచెం నూనె వేసి ఈ మిశ్రమం మొత్తాన్ని నీటితో చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. దీన్ని 10-15 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు పెసర ముద్ద కోసం మిక్సీ జార్లో అర స్పూన్ ధనియాలు, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా నలిగాక దాంట్లో 2 గంటలు నానబెట్టిన 1 కప్పు పెసరపప్పు, కొత్తిమీర వేసి పేస్ట్లా చేసుకోవాలి. ఇందాక నానబెట్టుకున్న పిండిని పూరీల్లా చేసుకొని దాని మీద రెడీ చేసుకున్న పెసర పేస్ట్ని పూరీ మీద పూయాలి. ఈ పూరీని వేడి నూనెలో పెసర ముద్ద కిందికి వచ్చేలా నూనెలో వేయించుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెరుగు చట్నీతో సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు పెరుగు చట్నీ తయారు చేయడానికి పెరుగులో కొంచెం జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, కొంచెం కారం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, వేడి వేడి పెసర పూరి, దీని కాంబినేషన్ పెరుగు చట్నీ రెడీ.